హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ అనే దానికన్నా ఎపిసోడ్లో ట్విస్టులు టర్నుల గురించి అయితే మాట్లాడతాం. ఎవరినో కొత్తగా స్థానం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. దయచేసి లైక్ చేయండి. నిన్న రిక్వెస్ట్ చేశాను, చాలా రిక్వెస్ట్ చేశాను, లైక్ చేయండి అనేసి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ లైక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలనుకుంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. 2800 మంది అయితే వీడియో చూశారు. నిజంగా లిటరల్లీ మీరందరూ లైక్ చేయడం వల్లనే అంత సాధ్యమైంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేశారంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకైతే చెప్తాను, దానికోసం అన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్గా ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో మనకి సుమిత్ర గారు అంతా ఫస్ట్తో మనం సుమిత్ర గారిని చూస్తే అబ్బా ఎంత మంచోళ్ళు, అసలు దీపాన్ని ఎంత చార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మని మనకు తెలుసు, కానీ సుమిత్ర గారికి తెలియకపోయినా కానీ ఎంత బాగా చార్జ్ చేస్తూ ఉంటారు అనేసి మనం ఎంత ప్రేమించామంటే సుమిత్ర గారి క్యారెక్టర్ని ఇప్పుడు అంతలా దేశిస్తూ ఉన్నాం అనేసి ఇప్పుడు జోష్న కన్నా ఎక్కువగా సుమిత్ర గారి పైన అయితే కోపం ఎక్కువ వస్తుంది. జోష్న అన్న ఒక్కొక్కసారి తగ్గుతా ఉంది, కానీ సుమిత్ర గారు అసలు తగ్గేదేలే అనేసి అంటూ ఉంటారు. సుమిత్ర గారు దయచేసి మారండి. అక్కడ ఎవరికో మీరు చేయట్లేదు పెళ్ళి, మీ కూతురు కోసమే చేస్తూ ఉంటారు. మీ సొంత కూతురు, మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు కోసం మీరు ఈ విధంగా చేస్తూ ఉంటారు. దయచేసి కొంచెం మారి దీపక్ కార్తిక్కి పెళ్లి జరిపించండి, అంగరంగ వైభవంగా జరిపించండి. అందరి కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే మీకు ఒక రిగ్రెట్ లేకుండా నా కూతురు పెళ్ళి నా చేతుల మీదుగా జరిగింది అనేసి మీరు సంతోషపడే రోజు కోసం అనేసి చెప్తాను. దయచేసి అలా కార్తిక్కి దీపక్ అయితే మీ చేతుల మీదుగా పెళ్లి చేయించండి. ఒక్క మాట కాంచనా గారు తీసుకున్నారో, అన్నయ్య నీ కూతురు నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనేసి ఎప్పుడైతే మాట తీసుకున్నారో ఆ మాటకి నిదర్శనం అవుతుంది. అన్ని పాయింట్లకి ఒక పులి స్టాప్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే జోష్న నిజాలు తెలిసేదానికి ఇంకా దాదాపు 4 నెలలు అయితే మనకు టైం ఉంది. కాబట్టి ఆ 4 నెలల వరకు అయితే మనము అసలు వారసురాలు అనే మాటే మీరు గుర్తుపెట్టుకోవద్దండి, గుర్తుపెట్టుకోవద్దండి. సరే, ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే నిన్న కార్తీక్ హడావిడికి ఫోన్ వచ్చే కొద్దికి వెళ్ళినాడు కదా. అక్కడ వెళ్ళే కొద్దికి ఎవరబ్బా ఫోన్ చేసింటారు, ఎవరున్నా ఒకవేళ ఏమన్నా కార్తీక్ ఏమన్నా దశరథ్ గారిని చంపిన వాళ్ళు ఎవరున్నా ఫోన్ చేశారేమో, ఒకవేళ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వర్క్ చేస్తాడేమో అని నేనైతే అనుకున్నాను. కానీ అక్కడ మొత్తం బూత్లో పొలిసిన పన్నీరు. కానీ చాందిని గారు అయితే అక్కడ మెసేజ్ చేశారు, జోష్న ఫోన్ చేసి ఉంటుంది, జోష్న వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేసి ఉంటుంది అనేసి. ఎగ్జాక్ట్గా అయితే మనకి స్టార్ట్ అయిందే బల్లాల దేవ బాహుబలి ఎలాగైతే పోటీ పడతారో అదేవిధంగా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టయితే జోష్న ఒక పక్క, మన కార్తీక్ బాబు అయితే ఒక పక్క. లిటరల్లీ సూపర్గా ఉంది ఎపిసోడ్ మాత్రం. వాళ్ళ కాన్వర్జేషన్ మాత్రం సూపర్గా ఉంది. అంటే జోష్నాకి నిజం తెలిసినట్టే చెప్తా ఉన్నాడు, కానీ నిజం తెలియకుండా వెనకలాక్కుంటా ఉన్నాడు. అదిగో దొంగ అంటా ఉన్నాడు, అదిగో దొంగ లేడు అంటా ఉంటారు. జోష్నాకి అయితే మాత్రం చుక్కలు ఎలా ఉంటాయో చూపించినాడు. అక్కడ కార్తీక్ అయితే చెప్పాడు, నా దీప కోసం, దీప అంటే వెలుగునిచ్చే దీప నా కుటుంబము, అందరూ నా కుటుంబం, అంటే ప్రతి ఒక్కరూ నా కుటుంబము, నువ్వు పారు కూడా ఉంటారు దాంట్లో అనేసి లాస్ట్లో ఒక మెలికి అయితే పెట్టాడు. ఆ మెలికి పెట్టడం వల్ల అంటే బావకి నిజంగా తెలిసింటే నన్ను పారుని యాడ్ చేయరు కదా అనేసి అన్నారు. అక్కడ ఏం చెప్పాడు, దాస్ మామయ్య కూడా నా ఫ్యామిలీ అనేసి. అంటే దాస్ మామయ్య కూతురు నువ్వు ఫ్యామిలీనే కదా, దాస్ మామయ్య అమ్మగారు అక్కడ పారిజాతం గారు కూడా ఫ్యామిలీనే కదా. ఎలా చూసినా ఇంత చిన్న లాజిక్లు మిస్ అవుతా ఉండవు, దానివల్లనే నీకు ఇంత ఇబ్బంది అయితే ఉంది. మొత్తానికైతే ఒకరు ఫేస్ టు ఫేస్ అయితే చూసుకొని మంచి యుద్ధం అయితే జరిగిందని చెప్పొచ్చు. లిటరల్లీ చాలా బాగుంది ఆ ఎపిసోడ్. అది అయిపోయిన తర్వాత ఇంకా అసలైన ఆట మొదలైంది ఇంట్లో. ఇక్కడ దశరథ గారు, సుమిత్ర గారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, పెళ్ళి జరగకూడదు అనేసి సుమిత్ర గారు అయితే పంతం పట్టుకొచ్చినారు. అక్కడ మామయ్య తర్వాత తండ్రి అంటారు, మామయ్యని ఒక తండ్రిలాగా చూస్తాను నేను. అలాంటిది నా కూతురికి ఇష్టం లేకుండా చాలా విషయాలు జరిగాయి. అలాంటిది నేనేమన్నా అడ్డు చెప్పానా, అప్పుడు అడ్డు చెప్పలేదు. కానీ ఈ విషయంలో మాత్రం దీపాకి నేను దగ్గరుండి అమ్మా నాన్నగా ఉండి పెళ్లి చేయడంలో నాకు ఇష్టం లేదు మామయ్య అనేది చెప్పారు. అక్కడ చెప్తే అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, పూజారి గారు, అమ్మ సుమిత్ర నీకు పూజారి గారు తాతగారు చెప్పినది ఏం చెప్పారంటే, పూజారి గారు చెప్పినది కాంచన బాధపడడం వల్ల మన ఇంట్లో సమస్యలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఆడబిడ్డ బాధపడుతుంది కాబట్టి, ఆడబిడ్డ బాధపడడం వల్ల జోష్న బాధపడడం వల్ల నువ్వు బాధపడతావు. అంటే నీ కూతురికి అన్యాయం జరుగుతుంది, నా కూతురికి అన్యాయం జరుగుతుంది, ఇద్దరికి అన్యాయం జరిగేది ఎందుకు చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో అయితే ఒక అనార్థం అయితే జరిగింది. ఆ అనార్థంకి మనం ఏదో ఒకలాగా అయితే మనం ఆ అనార్థాన్ని పూడ్చుకోవాలి. మనం దగ్గర అవ్వాలి. మన కాంచనాన్ని మనం సంతోషంగా చూసుకుంటేనే మన కూతురు సంతోషంగా ఉంటుంది, మన మనవరాలు సంతోషంగా ఉంటుంది అనేసి అయితే తాతగారు అయితే కాంచనా గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మన సుమిత్ర గారు మాత్రం అరికిస్ అంటే అరికిస్, నేను ఒప్పుకోను అనేసి అయితే చెప్తానే ఉంటారు. అక్కడ అందరూ పారిజాతం గారు అయితే అపాయింట్ చేశారు. అంటే సుమిత్ర గారి మాట
నేను అంగీకరిస్తాను అంటే ఒక ఓటేసిందంటే జోష్న కానీ ఒక ఓటేసిందంటే సుమిత్ర గారి మాట అంగీకరించినట్టు అనేసి మనం, ఎందుకంటే అక్కడ దశరథ్ గారు తాతగారు ఒక మాట మీద ఉన్నారు, సుమిత్ర గారు పారిజాతం గారు ఒక మాట మీద ఉన్నారు. ఇప్పుడు జోష్న ఓటే కీలకంగా మారింది. అక్కడ జోష్న నాకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉంది. కానీ దశరథ్ గారి గురించి కూడా మనం ఒక మాట మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే అంత క్షమించడం తప్పవుతుంది. సీరియల్లో ఎన్ని క్యారెక్టర్లు మారినా కానీ, ఎన్ని క్యారెక్టర్లు అంటే ఫస్ట్లో అందరూ మంచోళ్ళుగా ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు అయిపోయారు, చెడ్డోళ్ళుగా ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు అయిపోయారు. అన్ని క్యారెక్టర్లు మారినా కానీ దశరథ్ గారు కళ్ళల్లో కానీ ఆ మొహంలో కానీ ఆ చిరునవ్వు అనేది మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. అసలు కన్న కూతురు కాకుండానే దీపాన్ని అంతలా ప్రేమిస్తాను అంటే, నువ్వు నాన్న అని పిలువమ్మా అనేసి దీపక్ అంత ప్రోత్సాహం అంత భరోసా ఇస్తానంటే, నిజంగా నాన్న అని తెలిసిన తర్వాత నా కడుపున ఇంత మంచి కూతురు పుట్టిందా, నా కడుపుని ఇంత మంచి కూతురు పుట్టిందా అనేసి దశరథ్ గారు కన్నీళ్ళు పెట్టుకునే సన్నివేశం కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తాను. మీరు కూడా వెయిట్ చేసేటట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే దశరథ్ గారు లిటరల్లీ జోష్ని ఎంత పొరపాటు చేసినా కానీ ఎవరికి చెప్పకుండా మనసులో పెట్టుకొని నా కూతురు గురించి నేను నిజం తెలుసుకోవాలి, నిజం తెలుసుకున్న తర్వాత ఎవరికన్నా చెప్పాలి అనేసి దశరథ్ గారు అనుకోవడం, అక్కడ జోష్న కన్న తల్లిదండ్రులు లేరు అనేసి నాన్న అంటే ఆ మాటని యాక్సెప్ట్ చేయడం అసలు నెక్స్ట్ లెవెల్. నిజం చెప్తాను, సీరియల్లో మంచి వాళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనేసి అంటాం కదా, ఆ విధంగా సీరియల్లో ఎన్నో క్యారెక్టర్లు చేంజ్ అయ్యాయి, మట్ల అట్టా ఇట్టా తిరిగినాయి. కానీ దశరథ్ గారి క్యారెక్టర్ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిజంగా నాకు ద బెస్ట్ క్యారెక్టర్ అంటే దశరథ్ గారు అని చెప్పింది. మీకు బెస్ట్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటారు అంటే దాదాపు 10 మంది మెయిన్ లీడ్ ఉన్నారు కదా, ఆ 10 మంది మెయిన్ లీడ్లో జోష్నానా, దీపాన, కార్తీక, సుమిత్ర గారా, దశరథ్ గారా, తాత గారా, పారిజాతం గారా, దాస్ గారా, మళ్ళీ శివ, కాంచనా గారా, అనసూయ గారా, ఎవరు అనుకుంటారంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాదాపు 10 క్యారెక్టర్లు అయితే మనకు రోజు రొటేషన్ అవుతానే ఉంటాయి. ఈ 10 క్యారెక్టర్లు మన 10 క్యారెక్టర్లో ఎవరు ద బెస్ట్ అనుకుంటా అంటారు కామెంట్ చేయండి. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే జోష్న అయితే ఇక్కడైతే బావతో అయితే ఛాలెంజ్ చేసి వచ్చింది. నేను నిన్ను మోకాలపై నిలబెడతాను, నిన్ను అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను, నిన్ను ఓడిస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో అనేసి అయితే జోష్న అంతా ఛాలెంజ్ చేసి వచ్చి ఇక్కడ సింపుల్గా నేను పెళ్ళికి ఒప్పుకుంటా ఉన్నాను, నేను పెళ్ళి జరగాలనుకుంటున్నాను అనేసి అయితే సింపుల్గా బాంబు పేల్చింది. మామూలు కాదు, అసలు చెవులో అని చెప్పి వస్తుంది చూడండి, ఆ విధంగా అయితే వచ్చింది నాకు. మొత్తానికి అయితే బాంబు పేల్చింది. బాంబు పేల్చేందుకు అందరూ షాక్ అయిపోయారు. నేనైతే అంగీకరించట్లేదు. నా భర్తను చంపాలనుకునేది, నా కూతురుని చంపాలనుకునేది, నేను దగ్గరుండి కన్యాదానం ఎలా చేస్తాను అనుకునేది అనేసి అక్కడైతే మన సుమిత్ర గారు అయితే అసలు తగ్గేదేలా అన్నట్టయితే బిహేవ్ చేశారు. బిహేవ్ చేసిన తర్వాత అక్కడ అంతా సర్దుమణిపోయింది. అక్కడైతే ఆ గొడవ మన పారిజాతం గారు ఇలా తిరుక్కొని నా మనవరాలు ఏదో ఓనమాలు నేర్పించాలనుకుంటే నన్ను మించిపోయింది యాక్టింగ్లో అనేసి పారిజాతం గారు అయితే అనుకుంటా ఉంటారు. మీ మనవరాలకి ప్రతి ఒక్క నిజం తెలుసు కాబట్టి ఆ విధంగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మీ మనవరాలు మీ కొడుకుని చంపాలనుకునింది, మీకు అసలు వారసాలు దీప అనేసి నీకు చెప్పలేదు. మీ మనవరాలు ఒక్క పాయింట్ కూడా నీకు చెప్పట్లేదు పారిజాతం గారు. అంటే అర్థం చేసుకోండి మీకు ఎంత వాల్యూ ఇస్తాను మీ మనవరాలు నుంచి. మీ మనవరాలు అనేసి నెత్తిని పెట్టుకున్నారు. ఆ నెత్తిని పెట్టుకున్న రోజు ఏదో ఒక రోజు కొడుతుంది, దాంట్లో మునిగిపోతారు మీరు చూసుకున్నాం అన్నది. ఎందుకంటే మనవరాలు నీ స్వార్థం కన్నా నా స్వార్థం ఎక్కువ అనేసి నన్ను కాపాడింది అనేసి మనవరాలు అనుకోవద్దు. నీకు అసలు నువ్వేం చేస్తున్నావు అంటే నెత్తిన పులిపై నువ్వు సవారీ చేస్తున్నావు. పుల్లి పైన ఉన్నంత వరకే నీకు బచావ్ అవుతావు. పుల్లి నుంచి ఒకసారి కానీ కిందికి దిగినావంటే అని మింగేస్తుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని పారిజాతం గారు. మంచి రోజులు లేవు ఈ కాలం, మంచిగా కాలం లేదు. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆడికైతే ఎపిసోడ్ అయిపోయి మొత్తానికి గలాట్ అయిపోయి మనకి పెళ్లి చేయాలనేసి అయితే అంగీకరించారు. శుభం అనుకున్నాం కదా, శుభం అనుకుంటే ఇంకా మొదలైంది, అసలు కథ మొదలైంది. సరే అది అయిపోయిన తర్వాత మనకి సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే సీరియల్ ఎలా ఉంటుందంటే, నేను నిన్న కూడా చెప్పాను 16 నిమిషాలు సీరియల్ ఉంటే 16 నిమిషాలు ఒక సీరియల్ ఉంటే ఇంకా 8 నిమిషాలు వచ్చి ఇక్కడ నైట్ షో అంటే కార్తీక్ దీప వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్లు అయితే మనకు చూపిస్తారు. ఇదే అంటే సీరియల్ ప్రతిరోజు ప్యాటర్న్ ఇదే. అంటే అక్కడ ఏదైనా ఒక ఇష్యూ అవుతుంది, ఆ ఇష్యూ వచ్చి ఇంటికాడ డిస్కషన్ చేస్తారు. ఆ డిస్కషన్ చేసేది మొత్తం మొదలవుతూ ఉంటుంది. ఇంకా పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి జరిగేదానికి సుమిత్ర గారు అయితే ఒప్పుకున్నారు. కానీ సుమిత్ర గారు ఒప్పుకోలేదు, కానీ ఒప్పుకుంటారు. అదేం ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ జోష్న కార్తీకులు ఛాలెంజ్ ఓడగొడతాను, నిన్ను నా మోకాలపై నిలబెడతాను అంటే అక్కడ ఖచ్చితంగా జోష్న ఏదో గట్టిగా అయితే ప్లాన్ చేసింది. ఆ గట్టిగా ఏం ప్లాన్ చేసింది ఏమనేసి మనం అయితే వెయిట్ చేయాలి. మంచి ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనేసి అయితే నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ మామూలు ఛాలెంజ్ కాదు విసిరింది. అక్కడ మోకాలపైన కూర్చోబెడతా అంటే గెలుపు ఓటమని నాకు తెలియకుండా చేస్తాను. నేను ఏమన్నా చెప్పేస్తాడేమో అనుకున్నాను, చెప్పేసింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ ఫస్ట్ జోష్నకే తెలుస్తుందబ్బా. 100 to 100% రాసి పెట్టుకోండి. ఫస్ట్ జోష్నకు తెలిసిన తర్వాతే మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే జోష్న ప్రతిసారి
గుచ్చదనం ఉంది. అంటే నిజం తెలిసిపోతే బాగా ఇట్ట మాట్లాడుతూ ఉన్నాడు, నిజం తెలియకపోతే బాగా ఇట్ట మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని వారాల నుంచి కఠినంగా ప్రవర్తించట్లేదు. అంటే అయిన వాళ్ళ కోసం కన్నీళ్ళు వెనకాల దాచుకుంటా ఉన్నాడు అనేసి జోష్న ప్రతిరోజు థింక్ చేస్తున్నాను. ఆ థింకింగ్ అయితే ఖచ్చితంగా ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే మనకు రివీల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. లేకపోతే ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటారంటారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.